ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమిలో కయ్యాలు బట్టబయలవుతాయన్నది కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని కూటమి నేతలే అంగీకరించారు. అందుకు తగ్గట్టుగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి అని నిర్ణయం కూడా చేశారు. నియోజకవర్గాల వారీగా 3 పార్టీల నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయం పెంచాల్సిన బాధ్యత ఉంది అని కూడా భావిస్తున్నారు. కానీ అలా సమన్వయం పెంచాల్సిన నేతలే సమన్వయ లోపంతో వ్యవహరిస్తున్నారన్నది తాజాగా వెల్లడైన వ్యవహారం. నారా లోకేష్ తన పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య 80:15:5 అన్నట్టుగా 80% తెలుగుదేశం పార్టీకి, 15% జనసేనకు, 5% బీజేపీకి సీట్ల కేటాయింపు ఉంటుంది అని ప్రకటించారు. ఇది జనసేన పార్టీలో కలకలం రేపింది. జనసేన క్యాడర్కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. నిజానికి లోకేష్ ప్రకటన కన్నా ముందే నాదెండ్ల మనోహర్ కైకలూరులో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర కామెంట్ చేశారు. జనసేన పార్టీ ఎక్కడ బలం ఉందో అక్కడ మాత్రమే పోటీ చేస్తుంది తప్ప 4 ఫ్లెక్సీలు కట్టు 3 ప్రచారాలు చేసుకును అంతా బలం ఉందనుకుంటే అలాంటి అవకాశం లేదు, మనం ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది అంటూ తన పార్టీ క్యాడర్ ఆశల మీదే నీళ్లు జల్లే ప్రయత్నం చేశారు. దాంతోనే రగిలిపోతున్న జన సైనికులకి నారా లోకేష్ రేషియో ప్రకటన మరింత మంట రాజేసింది. ఈ మంట నేరుగా జనసేన పార్టీ అధిష్టానానికి చేరింది. ఆ పార్టీ అధిష్టానం కలవరపడుతూ కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. దీంతో నాదెండ్ల మనోహర్ నేరుగా నారా లోకేష్కి కౌంటర్ ఇచ్చినట్టుగా ఈ ప్రకటన మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. ఇది నాదెండ్ల మనోహర్ మాటలు. ఖచ్చితంగా 2024లో అమలు చేసినటువంటి రేషియోని ఇప్పుడు అమలు చేస్తామంటే అంగీకరించబోము అన్నట్టుగా చెప్పేస్తున్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి రాజీ పడ్డామని ఇప్పుడు అలాంటి అవకాశం లేదని ఆయన తేట తెల్లం చేసేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లతో జనసేన పార్టీ సర్దుకుపోతుంది అని అంతా భావిస్తున్నటువంటి తరుణంలో సర్దుకుపోక తప్పని పరిస్థితుల్లో జనసేన ఉంది అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ప్రకటన ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. నాదెండ్ల మనోహర్ ఇలాంటి ప్రకటన చేసినప్పటికీ చివరకు నారా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతుందనేటువంటి వాళ్ళు అత్యధికం. ఎందుకంటే అనివార్యంగా జనసేన పార్టీ టీడీపీ ముందు తలొగ్గి ఉండాల్సిందే తప్ప ఎదురు తిరిగి అందుకు భిన్నంగా పోటీగా సాగుతాం అనే అవకాశం ఇప్పటికిప్పుడు ఏ కోసానా లేదు. అంతిమంగా తెలుగుదేశం పార్టీ మాటే నెగ్గుతుందని తెలిసినప్పటికీ నాదెండ్ల మనోహర్ ఇలాంటి ప్రకటన చేయడమే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది జనసేన పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపడమే కాకుండా చాలా అసహనంగా ఉన్నటువంటి వాళ్ళలో ఏదో మేరకు సంతృప్తిని కలిగిస్తుంది. అంటే తన పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏది చెప్తే అది కాదన్నట్టుగా చివరి వరకు నిలబడుతుందన్నట్టుగా కొంత ఆశావాహక వాతావరణాన్ని అయితే మనోహర్ స్టేట్మెంట్ కల్పించింది. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ చివరికి ఆచరణలోకి రాకపోతే ఆఖరి నిమిషంలో సీట్ల కేటాయింపు విషయంలో జనసేన పార్టీకి 15% కన్నా అదనంగా ఇవ్వకపోతే అప్పుడు ఈ మంట ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటి లెక్క ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా పరిషత్తులుంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ చెప్పిన రేషియో ప్రకారంగా జనసేనకి 4 జిల్లా పరిషత్తులు దక్కాల్సి ఉంటుంది. కానీ దానికి కూడా మేము అంగీకరించబోము, అంతకన్నా ఎక్కువ కావాల్సిందే అన్నది నాదెండ్ల మాట. మరి ఇప్పుడు మనోహర్ చెప్పినట్టుగా 4 కన్నా ఎక్కువ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా? కనీసం 4 అయినా జనసేనకి దక్కేదానికి అవకాశం ఇస్తుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇదొకటే కాదు,
ఆంధ్రప్రదేశ్లో పట్టణాలు నగరాలు కలిపి అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి 123 స్థానాలు ఉన్నాయి. 123లో ఇప్పుడు ఉన్నటువంటి రేషియో ప్రకారంగా చూసిన కనీసంగా 25 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జనసేన పార్టీకి పీఠం దక్కాలి. మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్ పీఠం కానీ జనసేన ఖాతాలో చేరాలి. మరి 25 సీట్లైనా ఆ పార్టీకి కేటాయించడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంగీకరిస్తుందా? అలాంటి పరిస్థితికి టీడీపీ క్యాడర్ ఏమైనా సిద్ధమవుతుందా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలాంటి రేషియో పెట్టినా అంతిమంగా జనసేన మాత్రం టీడీపీ ఇచ్చిన సీట్లతో సర్దుకుపోక తప్పని పరిస్థితి అయితే ఉంటుందన్నది అంగీకరించాల్సినటువంటి వాస్తవం. అదే సమయంలో జనసేన పార్టీ తమకు జనరల్ ఎలక్షన్ రేషియో ససేమిరా అని ఇప్పుడు చెప్తున్న చివరకు తెలుగుదేశం పార్టీ చెప్పిన దానికి తగ్గట్టుగా సాగిపోవాల్సినటువంటి స్థితి ఉంటుందన్నది కాదనలేనటువంటి వాస్తవం. ఈ తరుణంలోనే జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య కూటమిలోనే అనేక రకాల కలహాలకి ఈ పరిణామాలన్నీ దారితీసే అవకాశం ఉంది. 4 జడ్పీటీ సుమారుగా 25 పట్టణ నగర పాలక సంస్థల మేయర్ చైర్మన్ పీఠాలు జనసేన కట్టబెడతామంటే టీడీపీలో ఏ కోసాన సహించే అవకాశం ఉండదు. అది టీడీపీలో తిరుగుబాటుకి దారితీస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే టీడీపీ జనసేనకి హ్యాండ్ ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించదు. జనసేనకి హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న నాదెండ్ల లాంటి వాళ్ళు డి అంటే డి అనే దానికి సిద్ధపడే అవకాశమే లేదు. అలాంటి సమయంలో అంతిమంగా జనసేన పార్టీని నమ్ముకుని జనసేన పార్టీ క్యాడరే తీవ్రంగా నష్టపోక తప్పని పరిస్థితి వస్తుందా అన్నది ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగానే స్థానిక ఎన్నికల సమరం షురూ అయితే మాత్రం అది కూటమిలో అనేక కలహాల్ని తెర మీదకు తీసుకొస్తుంది. చాలా పెద్ద స్థాయిలో పాలక పక్షాల మధ్య కుంపటి రాజేస్తుంది. ఆ కుంపటిని చల్లార్చే ప్రయత్నం ఎంత మేరకు అధిష్టానాలు చేస్తాయి, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఏ తీరున సహకరిస్తాయి అన్నది కూటమి భౌతవ్యాన్ని డిసైడ్ చేసే అంశాల్లో ఒకటిగా మనం చెప్పాల్సి ఉంటుంది.